గెంచుగడ్డలతో ఈ స్వీట్ అయితే తయారు చేశాను. చాలా టేస్టీగా అయితే ఉండి హెల్దీ కూడా, బెల్లం వేసాం కాబట్టి గెంచుగడ్డలు ఇంకా హెల్దీ. పిల్లలకి ఇలా చేసి పెడితే రోజు పెట్టినా తింటారు, అంత టేస్టీగా అయితే ఉంటుంది. దీనికోసం ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు, ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. గెంచుగడ్డలు ఫస్ట్ ఒక గంట సేపు ముందు నానబెట్టుకోవాలి, ఎందుకంటే దీనిపైన మట్టి ఉంటుంది కాబట్టి. ఒక 10 నిమిషాలు నానాక నీట్గా అయితే కడుక్కొని కట్ చేసి ఇలా ముక్కలు చేసుకోవాలి. చేసుకున్న గెంచుగడ్డలు కుక్కర్లో అయితే వేయాలి. కుక్కర్లో వేసి వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టేయాలి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు. కొద్దిగా మెత్తగా కావాలంటే 4 విజిల్స్ చేసుకోవాలి. నేనైతే కుక్కర్ పెట్టేస్తున్నా. నేను ఇది గెంచుగడ్డలు ఉడకబెట్టేటప్పుడు నాకు విషయం గుర్తొచ్చింది. ఎందుకంటే నేను చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఎడ్ల బండి మీద గెంచుగడ్డలు వచ్చి అమ్మేవాళ్ళు. తెచ్చి మా అమ్మ అయితే ఇన్ని తీసుకొని ఇలా చేసి పెట్టేది, అందుకే చాలా ఇష్టంగా తినేవాళ్ళం. అలాగే చేశాను నేను కూడా. ఇలా గెంచుగడ్డ ఉడికాక అందులో మనం కొద్దిగా పగలగొట్టిన బెల్లం వేసేసి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని మగ్గనిచ్చుకుంటే చాలా టేస్టీగా ఉండే గెంచుగడ్డలు అయితే రెడీ అయిపోతాయి. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.